క్రీస్తును అంగీకరించిన బిడ్డలకు ప్రతి దినము సంతోషమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధన్యత క్రీస్తుని ఆరాధించే వారికి ప్రతినిత్యం ఆ సంతోషంలో ఉండునుగాక కదా. ఆఫీసులలో మరి పనుల దగ్గర ఎక్స్ట్రా మనీ తీసుకొని అప్పు చేసుకొని పండగను చేసుకుంటూ ఉంటాం కదా కదా. జీతాల దగ్గర ఏం చేస్తారు? అడ్వాన్స్ తీసుకుంటారటకు. హల్లెలూయా కదా. ఎందుకంటే పండగ కదా, పండగ. ఆ సంతోషం మనమే కాదు, మన బంధువులను, రక్త సంబంధులను, స్నేహితులను పిలిచి వాళ్ళకి ఆ భోజనం పెడతా ఉంటారు. చాలామంది వస్త్రములు ఇస్తూ ఉంటారు, చాలామంది ఏదో ఒకటి కానుకగా వాళ్ళు సమర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే క్రీస్తు జన్మదిన సందర్భంగా వాళ్ళు అలాంటి మరి సంతోషమైన కూడికలు పెడతా ఉంటారు. హల్లెలూయా. చూడండి, మరి మనకు కూడా ఈ ప్రతి సంవత్సరము క్రిస్మస్ మాసం వచ్చిందంటే చాలా సంతోషము, హ్యాపీనెస్ మన కుటుంబాలలో, మన హృదయములలో ఉంటా ఉంటుంది. చూడండి, అదే వాక్యం ఒక మాట చూసుకుందాం. కీర్తన గ్రంథంలో 59వ అధ్యాయము 9వ వచనం. దుర్గము దేవుడే, నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకొనెను. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. నా బలమా, మన బలం ఎవరంట? యేసు ప్రభు. మన బలం ఎవరంట? మన రక్షకుడు యేసు ప్రభు. అందుకే మనం పాడుతూ ఉంటాం, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. యెషయా గ్రంథంలో మరి 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా రాసుంటుంది, బలవంతుడైన దేవుడంట. ఆ శిశువు ఎవరంట? బలవంతుడైన దేవుడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మన కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన ఎవరంట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఆ నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దావీదు కూడా అంటా ఉండు, నా బలము. ఏమంటా ఉండినా? దేవుడు ఎవరంట? నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను. దావీదు ఆయన బలమైన రక్షకుని దగ్గర కనిపెడతా ఉండంట, సమాధానం కొరకు కనిపెడతా ఉండు. మరి ఆపద నుంచి విడిపించడానికి ఆ దేవుని దగ్గర కనిపెడతా ఉన్నాడు. రక్షకుని దగ్గర ఎవరు కనిపెడతా ఉండ్రు? దావీదు కనిపెడతా ఉండు. హల్లెలూయా. ఈ దినము మనం కూడా ఆయన సన్నిధికి వచ్చినామంటే ఆయన సన్నిధిలో మనము కనిపెట్టుకోవడానికి. హల్లెలూయా. ఒక్కోసారి మనం బలహీనపడతా ఉంటాం. సమస్య వచ్చినప్పుడు మనం ఏమవుతామంట? బలహీనపడతా ఉంటాం. మనకొక బాధ కలిగినప్పుడు ఏమవుతుంది? బలహీనపడతా ఉంటాం. ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తూ ఉంటామో ఆ బలము దగ్గర మనము కనిపెడతా ఉంటాం. హల్లెలూయా. మన బలమైన రక్షకుని దగ్గర మనము నిత్యము కనిపెడతామంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరము దేవుడు మనకు ఎంతో బలముగా నుండే. హల్లెలూయా. చూడండి, చాలాసార్లు ఇప్పుడు ఇక్కడ సాక్ష్యాలు చెప్పినాం, సాక్ష్యాలు చాలా వాళ్ళు చెప్పిండ్రు కదా. ఆ సాక్ష్యాలను బట్టి చూసినప్పుడు వాళ్ళు ఆ సమస్యలో కృంగిపోయినరు, ఆ సమస్యలో వాళ్ళు మొరపెట్టినరు, ఆ సమస్యలో వాళ్ళకు ఒక ఆధారం కొరకు వాళ్ళు దేవుని సన్నిధిలో కనిపెట్టినరు. హల్లెలూయా, హల్లెలూయా కదా. కనిపెట్టినప్పుడు వాళ్ళకి ఏం దొరికిందంట? సమాధానం దొరికింది. హల్లెలూయా. వాళ్ళకు విజయం దొరికింది. హల్లెలూయా. ఆ సమస్య నుంచి పరిష్కారం దొరికింది. హల్లెలూయా కదా. వాళ్ళు యేసు నామములో ఆ సమాధానాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. ఇక్కడ దావీదు కూడా అదే అంటా ఉండు, ఆ దేవుని సన్నిధిలో నా బలమా, నీ కొరకు నేను కనిపెడుతున్నా. చూడండి, ప్రతి నిత్యము కూడా మనము ప్రభు సన్నిధిలో కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు దేవుడు కార్యములు జరిగిస్తాడు. నా ఉన్నతమైన దుర్గము దేవుడే, నా దేవుడు తన కృపలో నన్ను కలిసి కొనును. హల్లెలూయా. మనం ఎక్కడ కలుస్తామంట? ఆయన కృపలో, ఆయన కృపలో. ఆయన కృప మనకు ఎప్పుడు దొరుకుతూ ఉంటుంది? ఆయన సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు ఆయన కృప మనకు దొరుకుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటా ఉంటాడు తెలుసా, యెషయా గ్రంథంలో, నా పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను
విడిచిపోదు. హల్లెలూయా. నా కృప నిన్ను విడిచిపోదు. ఎందుకంటే మనము సమస్యలు మనల్ని శోధిస్తూ ఉంటాయి. ఆ పర్వతాల్లాగా అనిపిస్తూ ఉంటాయి, ఆ కొండల్లాగా అనిపిస్తూ ఉంటాయి కదా. ఆ సమస్యల్లో మనము బయటికి రాలేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని కృపలో మనం కలుసుకుంటామో, ప్రార్థనలో మనం కలిసి ఉంటామో, ఆ నిత్యం ఆయన సన్నిధిని మనం సంతోషిస్తూ ఉంటామో, ఆయన సన్నిధిలో మనం కనిపెడతా ఉంటామో, అప్పుడు మనం దేవుని కృప మనకు తోడుంటుంది. ఆయన కృపలో మనం కలిసి ఉంటామంట. దేవుని కృప మనకు ఉందంటే మనం ఎంతో బలవంతులమంట. హల్లెలూయా. ఎందుకంటే ఆ బలవంతుడైన దేవుని సన్నిధిలో మనము నిత్యము ఆరాధిస్తూ ఉన్నామంట. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ సంవత్సరము దేవుడు మరి 2024లో ప్రభు మిమ్మల్ని ఎంతగానో మరి కాచి కాపాడిండు. అందును బట్టి దేవాది దేవునికి ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆయన లేనిది మనము లేము కదా. ఒక్క క్షణము కూడా మనము జీవించలేము. చూడండి, ఆయన ఉచితమైన కృప ద్వారా మనకు శ్వాసను ఇస్తూ ఉన్నాడు. ఈ శ్వాస వెంటిలేటర్ మీద ఉంటారు, అది ఐసీయూలలో. చూడండి, వాళ్ళకు ఆక్సిజన్ బయట నుంచి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సొంతంగా శ్వాస పీల్చుకోలేకపోతారు, ఆక్సిజన్ అందట్లేదు వాళ్ళకి. కానీ ప్రభు కృప ద్వారా మనం ఎంతో ఉచితంగా అన్ని మేళ్ళు పొందుకుంటా ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా కదా. ఆయన చేసిన కార్యములు, ఆయన చూపిస్తున్న నిత్యమైన కృపను బట్టి చూసినప్పుడు మనకెంతనో దుఃఖము కలుగుతూ ఉంటుంది. తండ్రి, నీవు లేకుంటే నేను లేను ప్రభా. ఈరోజు సజీవ లెక్కలో నేను ఆయన నీ సన్నిధిలో నేను ఉంటాండి కేవలం నీ కృపనే. అందును బట్టి ప్రతి నిత్యం ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉండాలి. హల్లెలూయా. మరి ఈ సంవత్సరము ఎంతోమంది మన మధ్య లేరు. మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, సంఘస్థులు కావచ్చు, ఎవరో చాలామంది మన మధ్య లేరు. కానీ మనమైతే ఆయన కృపలో మనము సజీవంగా ఇంకా మన సాక్ష్యములు, మన ప్రార్థన, మన స్తుతి ఆయనకి ఇష్టమై ఉన్నదంట. మనం ఇంకా ప్రార్థించవలసి ఉన్నది. హల్లెలూయా. 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 చూడండి, మనం ఇంకా ఆయన సన్నిధిలో మనం మంచి సాక్ష్యం కలిగి ఆయన బలమును పొందుకొని మనము జీవించాలంటే, ఇక్కడ దావీదు అంటా ఉండు, నా బలమా నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను, నీ కొరకు కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. మనం నిత్యము ప్రభు దగ్గర కనిపెడదామా? నిత్యము ప్రభు దగ్గర కనిపెడదామా? మన తండ్రి మన కొరకు సర్వాన్ని విడిచి ఆయన ఈ లోకానికి వచ్చిండు లోకరక్షకుడుగా కదా. లూకా సువార్తలో, మత్తయి సువార్తలో, ఇది క్రిస్మస్ మాసం కనుక ఒక మాట చూసుకుందాం. మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో, మొదటి అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో చూద్దాం. ఆమె యొక్క కుమారుని కన్ను పరిశుద్ధాత్మ వలన కలిగినది. హల్లెలూయా. చూడండి, కన్యక ఒక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చింది, రక్షకుణ్ణి మన కొరకు ఇవ్వగలిగింది. హల్లెలూయా. ఎట్లనంట? పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా కదా. మరి నీవు కూడా ఈ లోకంలో ఇంకా మనము ఆ పరిశుద్ధాత్మ మనతో ఉందా లేదా? మనం కూడా ఈ లోకంలో పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేయాలంట? మనము ఆ కుమారుని కొరకు ఇంకా మనము సువార్తను ప్రకటించాలి, మనం కనాలి కదా. మనము కనాలంట. హల్లెలూయా. హల్లెలూయా. కనాలంటే ఏంటి అసలు? యేసు ప్రభు పుట్టిన కానించి అక్కడ 4000 సంవత్సరాల నుండి ఇదంతా ఉంది. ఎవరిని కన్నారంట? ఫస్ట్ సిస్టర్స్ కన్నారని ఉందా, బ్రదర్స్ కన్నారని ఉందా? ఎవరు కన్నారు? అబ్రహాము ఎవరిని కన్నాడు? ఇస్సాకును కన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా కదా. మరి ఇక్కడ ఉన్న బ్రదర్స్ అందరూ కనునుగాక, సేవకులను కనునుగాక, దేశాలను కనునుగాక. హల్లెలూయా కదా. మరి సిస్టర్స్ కూడా పరిశుద్ధాత్మలో కన్య అయిన మరియా కుమారుణ్ణి కన్నది. మరి ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ కలిగి ఆత్మీయ సంతానము కనునుగాక. హల్లెలూయా కదా. దేవుడు ఒక కనే పని ఇచ్చిండు మనకి. ఏం పని ఇచ్చిండు? పరిశుద్ధాత్మ పొందుకోవాలి, కనాలి. పరిశుద్ధాత్మ పొందుకోవాలి, కనాలి. ఇదేం కనుడు అసలు? హల్లెలూయా. విచిత్రంగా ఉంది కదా. కనడం అంటే మామూలు మాట కాదు. ఒక స్త్రీ ఒక కుమార్తెను, ఒక శిశువును జన్మించి ఈ లోకంలో అందియాలంటే చాలా ప్రయాసపడాలి.
కదా. ఆ స్టార్టింగ్ గర్భము ధరించినది మొదలుకొని 9 మాసములు ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి నెల ఆ లోపల శిశువు పెట్టే బాధను, హల్లెలూయా, బాధ పెడతారా పడతారా? వాళ్ళు బయటికి వచ్చేదాకా వాళ్ళకి బాధనే, వాళ్ళు వచ్చేదాకా వీళ్ళకి బాధనే. హల్లెలూయా, చాలా భయంకరము. మరొక జన్మ లాంటిది స్త్రీకి, చాలా భయంకరం. ఈ రోజుల్లో హాస్పిటల్లో కూడా అన్ని టెక్నాలజీ వచ్చినా కూడా ఏమొచ్చింది, మళ్ళీ పెయిన్స్ రాకుండా ఏదో ఆపరేషన్ అదంతా చేస్తూ ఉండరు. కానీ దేవుడు ఎంత అద్భుత రీతిగా మరి ఈ లోకంలో అందరిలో మనల్ని ఏర్పరచుకొని దేవుణ్ణి మరి ఆ పరిశుద్ధాత్మ ద్వారా మన లోకానికి సువార్త చెప్పేవారిగా దేవుడు మన నిలబెట్టినందుకు ముఖ్యంగా దేవునికి వందనాలు చెల్లించాలి. హల్లెలూయా. చూడండి, ఆ మరియా లోకానికి కుమారుణ్ణి ఇచ్చింది. మనం కూడా ఆ లోకరక్షకుని సువార్తను ప్రకటించాలి. 2025లో మరి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిని కలిగి మనం సువార్తను ప్రకటించాలి. 24లో ఏదైతే తప్పిపోయినరా, ఏదైతే ప్రార్థన చేయలేకపోయినరా, ప్రభుని అడుగుదాం. దేవా, నేను నిన్ను కనాలి, నేను నీ సువార్తను ప్రకటించాలి అని. బ్రదర్స్ కూడా ఇది నా పని కాదు అనుకోవద్దు. బ్రదర్స్, ఎవరి పనిది? దేవుడి పనా? హల్లెలూయా. ఎవరి పని? ప్రభుకర్ బ్రదర్, మీ పని. హల్లెలూయా. చూడండి, మనందరి పని. ఎందుకంటే ఆ సంతోషకరమైన మాటల్లో, ఆ సంతోషకరమైన మరి సువార్త మనకు అందింపబడింది. మనం విడుదల పొందినం. దావీదు మొరపెట్టుకున్నట్టుగా మనం ఆయన దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడు గొప్ప విజయాలు మనకు ఇస్తూ ఉంటాడు. చూడండి, మనము దినవృత్తాంతంలో ఒక మాట చూసుకుందాం. దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనం నుండి చదవండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెహోషాపాతు మీదికి సైన్యం వచ్చింది. ఒక్క సైన్యం కాదు, మరి 3 మొదటి వచనంలో ఉంది. ఇది అయిన తర్వాత మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు కొందరు దండెత్తి వచ్చి సముద్రము ఆవల సిరియనుల తట్టు చూసి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది. హల్లెలూయా. యెహోషాపాతుకు ఒక వర్తమానం వస్తుంది. ఏం వర్తమానం అంటే, 3 రాజులు ఒకటేసారి ఆయన మీదకి దండెత్తి వస్తూ ఉంది కదా. ఆ భయంకరమైన సైన్యము కదా, వాళ్ళ దగ్గర చాలా సైన్యం ఉంది, చాలా మనుషులు ఉన్నారు. కానీ యెహోషాపాతు దగ్గర ఏముంది? సైన్యం లేదు. ఏమన్నా ఉందా? దేవుని బిడ్డల దగ్గర ఏమన్నా ఉంటుందా? చాలామంది అనుకుంటూ ఉంటారు, అయ్యో నా దగ్గర బలం లేదు, డబ్బు లేదు, నా దగ్గర మనుషులు లేరు, నేను ఒంటరిగా ఉన్నా, నా కుటుంబం ఒంటరిగా ఉంది. కానీ వాళ్ళైతే చాలా మంది ఉండని మనం ఒక్కొక్కసారి కంపేర్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ యెహోషాపాతు దగ్గర కూడా ఆ 3 దేశంల రాజులు వచ్చిండ్రు కదా, ఒకటేసారి దండెత్తిని మీదకి వస్తున్నారని చెప్పినప్పుడు యెహోషాపాతుకి ఎట్లుంది చెప్పండి? చాలా భయపడతా ఉండు. ఒకటేసారి ఈ కీడు, ఈ శోధన నాకు ఎందుకు వచ్చింది అని భయపడతా ఉండంట. హల్లెలూయా, హల్లెలూయా కదా. భయము మానవ సహజము కదా. ప్రభు మనకు ఎన్నోసార్లు మనకు చెప్తా ఉంటాడు, మీరు భయపడకుడి, నేను నీకు తోడుగా ఉన్నా అని. మనకు బైబిల్ గ్రంథంలో మరి 365 సార్లు మనకు రాసి ఉంచిండు కదా. మనం రోజు బైబిల్ చదివితే కనీసం ఒక్కసారన్నా మనకు అది తడుతూ ఉంటుంది. చదివిన వాళ్ళకైతే, చదవని వాళ్ళకంటే తెలియదు. కానీ చదివిన వాళ్ళకి ఎట్లా తెలుస్తుందంట? బైబిల్లో మరి రాస్తుందంట. ప్రతిరోజు కూడా ప్రభు మనతో చెప్తా ఉంటాడు, మీరు భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నా, భయపడకము. మరియా భయపడకము, దావీదు భయపడకము, గొల్లలు భయపడకము కదా, సంగమా భయపడకము, దేశమా భయపడకము, రాజ్యమా భయపడకము కదా. ప్రతిసారి కూడా ప్రభు మనతో చెప్పిన మాటలు ఇవన్నీ కదా. ఎందుకంటే ఆయన ఈ లోకంలో మన కొరకు ఆయన రక్షించిండు, రక్షణ మనకిచ్చిన ఆ రక్షకుడు మన మధ్య ఉన్నాడు కాబట్టి మనం భయపడడానికి వీలేదు. ఆ లేఖనములను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చెప్పిన వాక్కును మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళుతూ ఉండాలి కదా. ఇక్కడ కూడా ఒకటేసారి ఆ భయము కలిగిన
కలిగినది ఎవరికి? యెహోషాపాతుకు భయం కలిగిందంట. చూడండి, భయం కలిగినప్పుడు ఆయన దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఒక మాట 12వ వచనంలో ఏముందంటే, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయటం మాకు శక్తి చాలదు. యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉండు, దేవా, ఈ 3 రాజులు నా మీదకి వస్తూ ఉన్నారు దండెత్తి. నా దగ్గర సైన్యం లేదు, నేను బలహీనుడను, నా జ్ఞానం లేదు, నాకు శౌర్యం లేదు, నేను యుద్ధానికి మరి ప్రావీణ్యత లేనివాడిని, కానీ నాకు భయం కలుగుతూ ఉంది, నాకు శక్తి లేదు అనేసి ఎవరి దగ్గర మొరపెడతా ఉండు? యెహోషాపాతు దేవుని దగ్గర మొరపెడతా ఉండండి. మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. విని ఏమని చెప్తా ఉండు? 15వ వచనంలో, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. ఏమంటా ఉండు? మీరందరూ ఆలకించుడి. ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరందరూ కూడా ఆలకించండి. అలాంటి యుద్ధం మీ మీద ఉందా? యుద్ధం మీ ముందుందా కదా? మీ కుటుంబంలో ఒక యుద్ధంలాగా ఉందా? మీ సమస్యలో ఒక యుద్ధంలాగా మీరు పోరాడుతూ ఉన్నరా? వాటిని చూసి మీరు భయపడతా ఉన్నరా? అవి గొప్పగా కనిపిస్తూ ఉన్నాయా? మీరు శక్తిహీనంగా ఉన్నరా? వాటిని జయించలేకపోతున్నరా? ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు కదా. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. హల్లెలూయా. ఈ యుద్ధం జరిగించేది ఎవరంట? దేవుడే యుద్ధం చేయబోతా ఉండు. హల్లెలూయా. మీ సమస్యలకు దేవుడే యుద్ధం చేయబోతా ఉండు. హల్లెలూయా. మీరు భయపడకండి, మీరు భయపడకండి. మీ సమస్యను చూసి మీరు భయపడకండి. మీ ముందున్న మరి ఆ యుద్ధం చూసి మీరు భయపడి, మన కుటుంబాల్లో కూడా ఒక్కొక్కసారి యుద్ధం లాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. ఈ సమస్య నుంచి ఎట్లా బయటకు వస్తామా అనేసి మనకొక పరీక్షలాగా ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. కానీ ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యుద్ధము ఎవరు జరిగిస్తారంట? మీ ముందున్న ఆ సైన్యమును చూసి మీరు భయపడకండి, ఆ సమస్యను చూసి మీరు భయపడకండి, ఆ బలహీనతను చూసి మీరు భయపడకండి. ఎందుకంటే యుద్ధం జరిగించేవాడు దేవుడే, యుద్ధం జరిగించేవాడు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి యెహోషాపాతు ఆ యుద్ధమునకు వెళ్ళినప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, ఈ గొప్ప సైన్యం మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడే మన సమస్యలతో యుద్ధం జరిగించినందుకు వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత ఆ యుద్ధమునకు ఎవరిని పంపమన్నాడు? కొందరిని గాయకులను పెట్టమన్నాడు. నేను చెప్పిన మాట వినమన్నాడు. ఆ యుద్ధమునకు వాళ్ళంతా సైన్యాలతో వచ్చిండ్రు. కానీ యెహోషాపాతు ఎట్లా వెళ్తూ ఉన్నాడు? ప్రార్థనతోని పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉండంట. 22వ వచనం చూడండి, 21, 22 చూడండి. హల్లెలూయా. చూడండి, వీళ్ళు ఏం చేశారు? యెహోషాపాతు దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేయలే, గాయకులు అంటే స్తుతించుకుంటూ ముందు వెళ్తూ ఉన్నారు. అంతే, గాయకులు ముందు పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉన్నారు, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారంట. వాళ్ళు పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఉన్నారంట. ఎవరంట? దేవుని స్తుతించే వాళ్ళు ఎట్లుండాలంట? పరిశుద్ధాలంకరణములు ధరించుకొని ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ పొందుకొని ఆయన కృపలో వాళ్ళు నడిచేవారిగా ఉండాలి కదా. వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ స్తుతులు, వాళ్ళ గానములు ప్రభువుకి ఇష్టమైనవి అంట. ఆ తర్వాత యుద్ధం ఎవరు జరిగించిండ్రు? ఇక్కడ కొద్దిమంది ఉన్నారు గానం చేసుకుంటూ, కానీ దేవుడు ఆ మహాసైన్యమును దించి వారితో యుద్ధము జరిగించిండంట. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవాది దేవుని పేరేంటి తెలుసా? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా. చూడండి, యెహోషాపాతుకు సమస్య వచ్చినప్పుడు, ఆయన యుద్ధం జరిపించినప్పుడు, మరి మన సమస్యకు ఆ ప్రభు యుద్ధం జరిగిస్తాడు. కాబట్టి మీ సమస్య ఆయన పాదంలో చింత పెడదాం. ఎప్పుడు ఆయన సన్నిధి, ఆయనే నా బలమని మీరు కనుక్కున్నప్పుడు, మరి ప్రార్థనలో కనిపెట్టినప్పుడు కదా, ఆ ఒక పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడినప్పుడు, మనము కృతజ్ఞత అర్పణలు అర్పించినప్పుడు, ఆ స్తుతులు అర్పించినప్పుడు ఆయన కృప మన మీద ఉంటుంది. ప్రతి సమస్య నుంచి విజయము చూస్తూ ఉంటాం.
హల్లెలూయా. మరి 2024 సంవత్సరం అంతా కూడా ఆయన కృప ద్వారా మనల్ని రక్షించినందుకు ఆ ప్రభుకి మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. సంఘమును బట్టి, మన కుటుంబాలను బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. మరి 2024లో మరి మనం యేసుక్రీస్తు నామములో అడుగు పెట్టబోతున్నాం కనుక ప్రభు కృప మనకు తోడైండును గాక. మీకు మరి ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానములన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చినందుకు దేవాదేవునికి వందనాలు చెల్లించాలి కదా. నిత్యము ఆయన సన్నిధిలో మనం కనిపెట్టాలి, ప్రార్థనలో ఉండాలి. దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఎలాంటి సమస్య వచ్చినా మీరు భయపడకండి అంటా ఉండు. హల్లెలూయా. మీ భయాలుంటే ఈ దినము మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ భయమైతే మిమ్మల్ని వెంటాడుతుందా, ఏ బలహీనత మిమ్మల్ని వెంటాడుతుందా, ఈ సమస్య నుంచి నీవు విజయం పొందలేవని అపవాది మిమ్మల్ని శోధిస్తుందా, ఈ అప్పుల నుంచి మీరు విడుదల పొందలేరని ఆ సమస్య మిమ్మల్ని శోధిస్తుందా, మీ పిల్లల సంతానం కొరకు మీరు దుఃఖపడుతున్నారా, వివాహాల కొరకు మరి మీరు కనిపెడుతున్నారా ప్రభు దగ్గర, ఈరోజు అడుగుదాం, ప్రభుని అడుగుదాం, ఆ పరిశుద్ధుని అడుగుదాం. ఆ సర్వశక్తి గల దేవుని నామంలో ఆయన సన్నిధిలో ఉంటున్నాం కనుక ప్రతి ఒక్కరము ప్రభు సన్నిధిలో ఒక్కసారి మోకాళ్ళొంగి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరము మరి ప్రార్థనలో గడుపుదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మన ముందు ఒక యుద్ధం ఉంది, మన ముందు ఒక పోరాటం ఉంది, మన ముందు ఒక సమస్య ఉందేమో. ప్రతి ఒక్కరు కూడా ఆ సమస్యను జయించడానికి ప్రభు యొక్క మరి శక్తిని మనం అడుగుదాం. హల్లెలూయా. ఆయన శక్తిని మనం ఆశ్రయిద్దాం, ఆయన బలమును మనం ఆశ్రయిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆ యెహోషువపాతు ప్రభు సన్నిధిలో, తండ్రి నాకు శక్తి లేదు ప్రభా ఈ యుద్ధము జయించడానికి, నాకు జ్ఞానం లేదు ప్రభా ఈ సమస్య నుంచి బయటికి రావడానికి, తండ్రి మీరు ఆలోచన చెప్పండి ప్రభా ఈ పరిష్కారమును కొరకు అని యెహోషువపాతు ప్రభు సన్నిధిలో కనిపెట్టిండు. హల్లెలూయా. ఈరోజు మనము ఆ సన్నిధిలో ఆ సర్వసృష్టికర్త అయిన, ఆ సైన్యములకు అధిపతి అయిన యెహోవా అయిన, ఆ సమాధానానికి అధిపతి అయిన, ఆ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆయన సన్నిధిలో ఉంటున్నాం. ప్రతి ఒక్కరము ఎంతో ధన్యతను కలిగి ఆయన ఇచ్చిన రక్షణ బట్టి మన హృదయము ఉప్పొంగులాగున ప్రతినిత్యం ఆయనను స్తుతిద్దాం. మనం ఒక ఒప్పందానికి వద్దాం. తండ్రి ఈ సమస్య మేము జయించాలి ప్రభా. ఈ 2025లో మేము మీతో నా తండ్రి ఆ సంతోషమైన దినములు గడుపుటకు, ఆ సువార్తను గడుపుట, ఆ సేవ చేయుటకు నా తండ్రి ఆ మేళ్ళు మేము పొందుకోవాలి ప్రభా. మమ్మల్ని ఆ దుఃఖ పెడుతున్న సమస్య నుంచి విజయం దయచేయి తండ్రి. మమ్మల్ని పీడిస్తున్న ఆ శోధన నుంచి విడుదల దయచేయండి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు మనం స్తుతిద్దాం, ప్రతి ఒక్కరు మనం ఆరాధిద్దాం. ప్రతి సమస్య మనం ప్రభు పాద సన్నిధిలో పెడదాం. మిమ్మల్ని ఆటంకం చేస్తున్న ప్రతి అంధకార శక్తులను బంధించమని. హల్లెలూయా. జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. తండ్రి మా సమస్యలు మీ పాద సన్నిధిలో పెట్టినాం ప్రభా. ఆనాడే యెహోషువ కనిపెట్టినప్పుడు విజయం ఇచ్చిన దేవుడు, యుద్ధం మీరు జరిగించినారు ప్రభా. నా తండ్రి దావీదుకు బలమై ఉండి గొలియాతు నుంచి విజయం ఇచ్చి ఆ పట్టణానికి రక్షణ ఇచ్చిన దేవునికి స్తోత్రం తండ్రి. యేసు ప్రభా ఆ బెత్లెహేములో నా తండ్రి ఆ హేరోదు ద్వారా ఎంతోమంది నా తండ్రి బాధపడినరు. తొలిచూలు పిల్లల్ని ప్రతి కుటుంబంలో నా తండ్రి నశింపజేసిన అలాంటి రాజుల నుంచి విడిపించి రక్షకుని ఇచ్చిన దేవా, నీ బిడ్డలకు రక్షకుని ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు. ఈరోజు నా తండ్రి ఇక్కడున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని మాకు మీ బలాన్ని, మీ రక్షణను, మీ శక్తిని మాకు అనుగ్రహించమని, ముందున్న సమస్యల నుంచి మాకు విజయం దయచేసి మీరే మహిమ పొందమని వేసిన ఆమేన్. దేవుడు మాట దీవించును గాక.